ప్రజాపాలనలో తెలంగాణ తల్లికి విముక్తి కలిగిందని, తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన పోవాలంటూ ప్రజాపాలనకు స్వాగతం పలికారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మరొక 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివార్లో కేజీబీఎస్ నూతన భవనాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం నాంచర్పల్లి గ్రామంలో సీసీ రోడ్ల పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం పేద వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, మిట్టపల్లి సర్పంచ్ చింతల శ్రీనివాస్ యాదవ్, నాంచర్పల్లి సర్పంచ్ నరసింహారెడ్డి పలువురు పాల్గొన్నారు. మన సర్పంచ్ నరసింహారెడ్డి గారు, వారి అందరు సోదరులు, వార్డు మెంబర్స్, ఇంకా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కాంగ్రెస్లో జాయిన్ కావడము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు సిఆర్ఆర్లో 10 కోట్ల రూపాయలతో ఈరోజు భూమి ప్లే చేసి ఇక్కడ ఈ గ్రామ మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పుడో హరికృష్ణ వెనకబడుతూనే ఉంటాడు. సార్, మనం గ్రామాలు మంచిగా చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మనము గ్రామాలలో కూడా పోయి ప్రజలకు వారికి నచ్చ చెప్పాలి. ఎందుకంటే మనకు 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇవ్వలేదు. మనం ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాము అందరికీ కూడా, ఎవరైతే అర్హతలు ఉన్నారో అందరికీ. ఎందుకంటే 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొందరికి రాలేదో వారికి కూడా ఈ సంవత్సరం మళ్ళా 3500 ఇల్లు వస్తాయి. ప్రత్యేకంగా సిద్దిపేట నియోజకవర్గానికి ఇంకొక 500 ఇల్లు కూడా ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తారు. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, మనకు రేషన్ కార్డ్స్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి మనందరికీ ఎవరైతే 10 సంవత్సరాలు వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేదో కొత్త పెన్షన్లు కూడా వచ్చే నెల నుంచి అందరికీ పెన్షన్లు కూడా లభిస్తుంది. కొందరు డిసేబిలిటీ పెన్షన్స్ ఉన్నారు, మా విడో పెన్షన్స్, ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి మన అందరికీ కూడా పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకొకటి, మనము సన్నబియ్యం ఎప్పుడు కూడా ఊహించలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మనకు 12,000 కోట్లు ఖర్చు పెట్టి మనందరికీ సన్నబియ్యం ఇస్తున్నారు. అంతేకాక రుణమాఫీ చేస్తామన్నారు, వస్తేనే 5 నెలల్లోనే రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల వరకు 23,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినారు. ఎవరైతే కొందరు ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నారో వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఎందుకంటే కొందరికి అప్పుగా ఉంది, మాకు కూడా వస్తుందని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ స్కీమ్లోనేమో కేవలం 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికే ఈ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాని ప్రకారంగానే మనం చేస్తున్నాం. అంతేకాక మరొక గ్రామాలలో, ఈ ప్రత్యేకంగా ఈ మారుమూరు గ్రామాలలో ఇప్పుడే నరసింహారెడ్డి సర్పంచ్ చెప్పినట్టు ఈ గ్రామంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేది అవసరం ఉన్నది. వారు ఏదైతే ఇప్పుడు వినతి పత్రం ఇచ్చినారో ఇవన్నీ కూడా పరిష్కరించి మనం ఎట్లా మన గ్రామానికి ముందుకు తీసుకువెళ్తామో దాని ప్రకారంగానే మీరు ఏదైతే సజెషన్స్ ఇచ్చినారో అవన్నీ కూడా అమలు చేస్తూ నేను మళ్ళీ ఇప్పుడే కలెక్టర్ గారితో కలుస్తున్నా, వారికి చెప్తాను. మా సర్పంచ్ గారు ఇవన్నీ కూడా డిమాండ్స్ ఇచ్చినారు, మీరు దీన్ని తొందరగా పరిశీలించమని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళొకసారి ఇంత పెద్ద మీ ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ